రాష్ట్ర బీజేపీలో అధ్యక్ష పోస్టుపై పార్టీలో చర్చ నడుస్తోంది. త్వరలో కొత్త ప్రెసిడెంట్ నియామకానికి హైకమాండ్ కసరత్తు చేపట్టింది. ఈ తరుణంలో కొత్త సారథిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నేతలు. రాష్ట్ర సీనియర్లతో మాట్లాడాకే ఎంపిక చేయాలంటున్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. ధర్మం కోసం, ప్రజల కోసం పనిచేసే వారికే పదవి ఇవ్వాలన్న రాజాసింగ్ కామెంట్లు పార్టీలో చర్చకు దారితీశాయి. ముందు నుంచి పార్టీలో ఉన్నవారికే ఇవ్వాలని గోషామహల్ ఎమ్మెల్యే సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్ష రేసులో డీకే అరుణ, ఈటెల, అరవింద్, రఘునందన్, రామచంద్రరావు ఉన్నట్లు తెలుస్తోంది. రేసులో ముందు నుంచి ఉన్న నేతలకు సపోర్టుగా నిలుస్తున్నారు నేతలు. రాష్ట్ర బీజేపీలో అధ్యక్ష పోస్టుపై పార్టీలో చర్చ నడుస్తోంది. త్వరలో కొత్త ప్రెసిడెంట్ నియామకానికి హైకమాండ్ కసరత్తు చేపట్టింది. ఈ తరుణంలో కొత్త సారథిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నేతలు. రాష్ట్ర సీనియర్లతో మాట్లాడాకే ఎంపిక చేయాలంటున్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. ధర్మం కోసం, ప్రజల కోసం పనిచేసే వారికే పదవి ఇవ్వాలన్న రాజాసింగ్ కామెంట్లు పార్టీలో చర్చకు దారితీశాయి. ముందు నుంచి పార్టీలో ఉన్న వారికే ఇవ్వాలని గోషామహల్ ఎమ్మెల్యే సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్ష రేసులో డీకే అరుణ, ఈటెల, అరవింద్, రఘునందన్, రామచంద్రరావు ఉన్నట్లు తెలుస్తోంది. రేసులో ముందు నుంచి ఉన్న నేతలకు సపోర్టుగా నిలుస్తున్నారు నేతలు. రాష్ట్ర బీజేపీలో అధ్యక్ష పోస్టుపై పార్టీలో చర్చ నడుస్తోంది. త్వరలో కొత్త ప్రెసిడెంట్ నియామకానికి హైకమాండ్ కసరత్తు చేపట్టింది. ఈ తరుణంలో కొత్త సారథిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నేతలు. రాష్ట్ర సీనియర్లతో మాట్లాడాకే ఎంపిక చేయాలంటున్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. ధర్మం కోసం, ప్రజల కోసం పనిచేసే వారికే పదవి ఇవ్వాలన్న రాజాసింగ్ కామెంట్లు పార్టీలో చర్చకు దారితీశాయి. ముందు నుంచి పార్టీలో ఉన్నవారికే ఇవ్వాలని గోషామహల్ ఎమ్మెల్యే సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్ష రేసులో డీకే అరుణ, ఈటెల, అరవింద్, రఘునందన్, రామచంద్రరావు ఉన్నట్లు తెలుస్తోంది. రేసులో ముందు నుంచి ఉన్న నేతలకు సపోర్టుగా నిలుస్తున్నారు నేతలు. రాష్ట్ర బీజేపీలో అధ్యక్ష పోస్టుపై పార్టీలో చర్చ నడుస్తోంది. త్వరలో కొత్త ప్రెసిడెంట్ నియామకానికి హైకమాండ్ కసరత్తు చేపట్టింది. ఈ తరుణంలో కొత్త సారథిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నేతలు. రాష్ట్ర సీనియర్లతో మాట్లాడాకే ఎంపిక చేయాలంటున్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. ధర్మం కోసం, ప్రజల కోసం పనిచేసే వారికే పదవి ఇవ్వాలన్న రాజాసింగ్ కామెంట్లు పార్టీలో చర్చకు దారితీశాయి. ముందు నుంచి పార్టీలో ఉన్నవారికే ఇవ్వాలని గోషామహల్ ఎమ్మెల్యే సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్ష రేసులో డీకే అరుణ, ఈటెల, అరవింద్, రఘునందన్, రామచంద్రరావు ఉన్నట్లు తెలుస్తోంది. రేసులో ముందు నుంచి ఉన్న నేతలకు సపోర్టుగా నిలుస్తున్నారు నేతలు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, బీజేపీ అధ్యక్ష పోస్టుకు పోటీ, రాజాసింగ్ కామెంట్స్, అప్డేట్స్ ఏంటి? అపర్ణ, భారతీయ జనతా పార్టీలో రెండుగా చీలినట్టుగా అనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు రెండు వర్గాలుగా చీలినట్టుగా అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. అందులో కొంతమంది పేర్లు తెర మీదకి వచ్చాయి. ఆ పేర్లను కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. కొంత అయోమయమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉంది. దీనికి కారణం ఏంటంటే, బీజేపీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతల మధ్య కొంత విభేదాలు ఉన్నట్టుగా కనపడుతుంది, వర్గాలుగా ఉన్నాయి. సో దీంతో స్టేట్ ప్రెసిడెంట్ అనేది బీజేపీలో చిచ్చు రేపుతుందన్నటువంటి చర్చ బీజేపీ కేడర్లో ఉంది. సో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడు రేసులో ఈటల రాజేందర్, డీకే అరుణ, అట్లనే రామచంద్రరావు, ఎంపీలు అరవింద్, రఘునందన్ రావు, వీళ్ళ పేర్లు తెర మీదకి వచ్చాయి. సో ఎప్పుడైతే వీళ్ళ పేర్లు తెర మీదకి వచ్చిన తర్వాత ఇందులో ఎవరికో ఒకరికి అధ్యక్షత బాధ్యతలు, జాతీయ నాయకత్వం కట్టబెట్టబోతుందన్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి టైంలో నిన్న రాజాసింగ్ ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో ఏముందంటే, దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేటువంటి వాళ్లకు అధ్యక్ష పదవి ఇవ్వాలి, మరోవైపు స్టేట్ బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నేతలతో చర్చించిన తర్వాతనే కొత్త అధ్యక్షుడిని డిక్లేర్ చేయాలనేటువంటి ఒక కామెంట్స్ పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. బీజేపీలో ఉన్నటువంటి నేతలు, కేడరు, అట్లనే కార్యకర్తలను ఈ చర్చ వచ్చింది. దీని వెనక ఎవరున్నారు, ఎందుకు రాజాసింగ్ ఈ కామెంట్స్ చేయాల్సి వచ్చింది అనేటువంటి దాని మీద కూడా భారతీయ జనతా పార్టీలో చర్చ జరుగుతుంది. మరోవైపు జాతీయ నాయకత్వానికి సూచన చేస్తూ కొన్ని అంశాలు ప్రస్తావించారు. దీంతో పార్టీలో కొంత అయోమయం నెలకొన్నది. ఆయన వ్యక్తిగత అభిప్రాయమా, లేదంటే ఎవరన్నా దీని వెనక ఉన్నారా ముఖ్యమైనటువంటి నేతలు అనేది పక్కన పెడితే, ఇది భారతీయ జనతా పార్టీలో ఒక చర్చకు దారితీసింది. మరోవైపు 2 రోజుల క్రితం బీజేపీ ఏర్పాటు చేసినటువంటి సన్మాన సభలో ఎంపీ లక్ష్మణ్ కొన్ని కామెంట్ చేశారు. బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తలకే కీలకమైనటువంటి పదవులు దక్కుతాయి అన్నటువంటి కామెంట్స్ కూడా భారతీయ జనతా పార్టీలో చర్చకు దారితీశాయి. అసలు ఎందుకు నేతలు ఇట్లా మాట్లాడుతున్నారనే దాని మీద ఒక్కో రకంగా ఒక్కొక్క నేత మాట్లాడుకుంటున్నారు. మరోవైపు ఈటల రాజేందర్కు కొంతమంది నేతలు సపోర్ట్ చేస్తుంటే, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అట్లనే డీకే అరుణ ఈ 3 సంవత్సరాలు కాకుండా ఎలక్షన్కు
ఉన్నటువంటి 2 ఏళ్ల పాటు నేను అధ్యక్షుడిగా ఉండేందుకు ఆమె సిద్ధమని చెప్తున్నారు. ఇక అరవింద్ రఘునందన్ రావు వాళ్ళు కూడా రాష్ట్ర అధ్యక్షుడు పదవిలో రేసులో ఉన్నట్టు చర్చ జరుగుతుంది. వాళ్ళు ఎక్కడ బయటకు చెప్పలేదు కానీ ఒక చర్చ అయితే జరుగుతుంది. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీలో ఈ వర్గాలు విభేదాలు దీంతో ఈ రాష్ట్ర అధ్యక్షుడు విషయంలో బీజేపీ కీలకమైనటువంటి నేతల మధ్య ఈ గ్యాప్ రాకుండా చూడాలి. ఇది ఈ సయోధ్య కుదుర్చేందుకు బీజేపీ ముఖ్య నేతలు జాతీయ నాయకత్వం అంతా కూడా రంగంలో దిగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పార్టీకి ఇది నష్టం చేకూర్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఇట్లనే కొనసాగితే వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆ తర్వాత భవిష్యత్తులో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉందనేది ఒక చర్చ జరుగుతుంది. గతంలో బండి సంజయ్ అధ్యక్షుడు మార్పు తర్వాత పెద్ద ఎత్తున అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీలో వర్గాలు కనిపించాయి. ఆ తర్వాత కిషన్ రెడ్డి వచ్చినప్పటికీ ఆ వర్గాలు అట్లనే కొనసాగుతున్నాయి. మరోవైపు ఇప్పుడు కొత్త అధ్యక్షుడు రాబోతున్నటువంటి తరుణంలో ఇప్పుడు కూడా బీజేపీలో 3-4 వర్గాలుగా ఉన్నాయి. అందరికీ తెలుసు కార్యకర్తలకు. సో బయటికి ఎవరు కనిపించకున్నా అందరూ కూడా కలిసినట్టుగా భారతీయ జనతా పార్టీలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇండైరెక్ట్గా లేదంటే అంతర్లీనంగా ఎవరికి వారుగా ప్రయత్నాలు కొనసాగుతుంటాయి. అందుకే ముఖ్య నేతల ఫలానా నాయకుడి వర్గంగా కార్యకర్తలు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. చాలాసార్లు బీజేపీ జాతీయ నేతలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు అందరూ కలిసి పనిచేయండి, బీజేపీని అధికారంలోకి తీసుకురావడం చాలాసార్లు చెప్తున్నప్పుడు కూడా బీజేపీలో ఉన్నటువంటి మైనస్ ఇప్పుడు కాంగ్రెస్లో కూడా ఉన్నా కానీ అవి బయటకు కనిపిస్తాయి. చాలా క్లియర్గా ఉంటుంది. అటు బీఆర్ఎస్ కావచ్చు మిగతా చోట్ల ఉన్నా కానీ బీజేపీలో కొంత డిఫరెంట్ వాతావరణం ఉంటుంది. ఎవరు ఏ నాయకుడు ఎవరు వర్గంగా కనిపించకుండా ఇక్కడ ఒక రాజకీయాలు కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి అందరూ కలిసి సయోధ్య కుదిరిస్తే జాతీయ నాయకత్వం కుదిరిస్తే పరిస్థితి మెరుగుపడుతుంది తప్ప లేకపోతే కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ వర్గాలు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క వర్గంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కాబట్టి ఇది మైనస్ అని చెప్తున్నారు. ఇంకొక వైపు రాజాసింగ్ కామెంట్స్ని ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి కేడరు నేతల మధ్య చర్చ జరుగుతుంది. ఎందుకు రాజాసింగ్ ఈ స్థాయిలో కామెంట్ చేశారు, మరి ఈటల రాజేందర్కు అపోజిట్గా ఆయన మాట్లాడినట్టు కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. మరి ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఆయన రామచంద్రరావుకు సపోర్ట్ చేస్తున్నారా, లేదంటే అరవింద్కు సపోర్ట్ చేస్తున్నారా, లేదంటే మరో నేతకు సపోర్ట్ చేస్తున్నారు అనేది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి దీని మీద జాతీయ నాయకత్వం ఎట్లా నిర్ణయం తీసుకోబోతుంది. అసలు అధ్యక్షుడు మార్పు ఎప్పుడు ఉండబోతుంది? కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి వచ్చిన తర్వాత పదవి వచ్చిన తర్వాత అధ్యక్షుడు మార్పు ఉంటుందనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. ఈ సమయంలో రాజాసింగ్ కామెంట్స్ మీద పార్టీలో చర్చకు దారితీస్తుంది. అట్లనే లక్ష్మణ్ మాట్లాడినటువంటి కామెంట్స్ కూడా చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యమైనటువంటి నేతలు అంటే ఈటల కిషన్ రెడ్డి కానీ లేదంటే బండి సంజయ్ తర్వాత లక్ష్మణ్ ఈ ముగ్గురు నాయకులు ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు, ఎవరిని అధ్యక్షుడిగా కావాలని కోరుకుంటున్నారు అనేది ఇక్కడ కీలకంగా మారింది. జాతీయ నేతలకు ఏం చెప్తున్నారు, ఎట్లాంటి రిపోర్ట్లు ఇస్తున్నారు అనేది కూడా చర్చకు దారితీస్తుంది. మరి ఈటల రాజేందర్కు అధ్యక్ష పదవి కోసము ఈ నేతలు సపోర్ట్ చేస్తున్నారా, లేదంటే ఈటల రాజేందర్ కాకుండా మరో నేతను మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుని తెర మీదకి తీసుకొస్తున్నారా అనేది కూడా భారతీయ జనతా పార్టీలో అయితే ఒక చర్చకైతే దారితీసింది. సో మొత్తానికి నేతల మధ్య గ్యాప్ ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీ జాతీయ నేతల మీద ఉందనేది కార్యకర్తలు చెప్తున్నారు. పార్టీ ఇట్లనే నష్టపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో అది అధికారం వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదని చెప్తున్నారు. కాబట్టి ఈ సయోధ్య కుదుర్చాల్సినటువంటి అవసరం బాధ్యత జాతీయ నేతల మీద ఉందనేది చాలామంది కార్యకర్తలు చెప్తున్నారు. అపర్ణ.